ஸ்ரீ ஆண்டாள் திருவடிகளே శరణం. ఇప్పుడు 13వ పాశరం. உள்ளின் வாய் கீண்டானை பொல்லா அரக்கனை புள்ளின் வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் பூக்கார் வெள்ளி எழுந்து வியாழமூரங்கீற்று உள்ளும் சிலம்பினகான் போதரி கண்ணினாய் புள்ளும் சிலம்பினகான் போதரி கண்ணினாய் குள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்த்து కలందేలోరెంబావాయ్. ఇక్కడ శ్రీకృష్ణుడి లీలలను రాముడి లీలలను చెబుతూ మేల్కొల్పుతోంది తల్లి. పక్షి ఆకారంలో తనను చంపడానికి వచ్చిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుడిని, దుష్టుడైన రావణుడి 10 తలలను గిల్లి పారేసిన శ్రీరాముని కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషాన్ని అనుభవించాలని కోరే గోపికలందరూ సంకేత స్థలానికి ఎప్పుడో వెళ్లి చేరిపోయారు. నీవింకా లేవకుండా ఉన్నావు. తెల్లవారిందని సూచిస్తూ శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు. ఇవిగో పక్షులన్నీ తమ ఆహారానికై పరుచుకుంటూ ఆకాశంలో ఎగిరిపోతూ ఉన్నాయి. పంకజాక్షి, ఈ సూచనలన్నీ తెలుసుకుని కూడా నీవు వణుకు పుట్టించే చల్లటి నీటిలో స్నానం చేయడానికి ఇంకా రాలేదెందుకని? కన్నయ్యని తలిచే ప్రతిదినము సుదినమే. అది ఈ ధనుర్మాసంలో తలవడం మరింత విశేషం. కనుక నిద్ర అనే చౌర్యాన్ని వీడి లేచి మాతో స్నానానికి రావమ్మా అంటూ మేల్కొల్పుతోంది తల్లి. శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం.